ఈ ఎలక్షన్ల టైంలో కంప్లైంట్లు ఎట్లుంటాయి? మా పార్టీలో ఓట్లు తీసేసిండ్రానో, దొంగోట్లు ఎక్కిస్తుండ్రానో, పైకం పంచుతుండ్రానో, మందు బాటిల్ ఇస్తుండ్రానో, చీరలు పెడుతుండ్రని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫిర్యాదులు చేసుకుంటారు. ఇక ఇప్పుడైతే సినిమాల మీద కూడా కంప్లైంట్లు రాబట్టే మా చంద్రన్న ఇజ్జత్ తీస్తందుకే ఓట్లకు లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా తీసిండ్రు, ఆపాలని కేసు కూడా వేసిరి. మీరు కేసులు వేస్తే నేను యూట్యూబ్ విడుదల చేస్తా అని రామ్ గోపాల్ వర్మ సార్ అనబట్టే. ఈ సినిమా కదే చిత్రంగా ఉన్నదంటే అంతకంటే చిత్రం చేసిండ్రు చంద్రన్న తమ్ముళ్ళు. వీళ్ళంతా ఆంధ్ర టీడీపీ కార్యకర్తలు. ఎంఆర్ఓ గారికి ఏం ఫిర్యాదు చేసిండ్రో తెలుసునా? ప్రభుత్వ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫ్యాన్ గుర్తుంది, దయచేసి వాటిని ఎన్నికల కోడ్ ముగిసేవారు వాటిని తొలగించేందుకు ఆదేశాలు ఇవ్వాలని. అర్థమైందా? సర్కార్ ఆఫీస్ లా ఫ్యాన్లు తీసేయాలన్నట ఎలక్షన్లు అయిపోయేదాకా. ఎందుకంటే జగనన్న పార్టీది ఫ్యాన్ గుర్తే కాబట్టి రూల్స్ ప్రకారం సర్కార్ ఆఫీసులలో పార్టీల గుర్తులు ఉండొద్దట. అందుకే ఫ్యాన్లు ఇప్పి మూలకు పెట్టమని కోరుతున్నారు చంద్రన్న తమ్ముళ్ళు. మరి సర్కార్ ఆఫీసులలో గిలాసుల చాయ్ పోసుకొని చప్పరిస్తారు. చాయ్ గిలాసా పవన్ అన్న పార్టీ గుర్తాయే, ఇవి కూడా తీసేయాల్సిందేనా? గట్లనే ఎవరన్నా సైకిల్ మీద సర్కార్ ఆఫీస్కి వస్తారు, సైకిల్ టీడీపీ గుర్తాయే, గుంజుకొని తాళం వేయాల్సిందేనా? ఇక అంతెందుకు, అందరికి చేతులుంటాయి, చెయ్యేమో కాంగ్రెస్ పార్టీ సింబల్. మరి దీని సంగతి ఏందో? మొగుల్ మీదకెళ్ళి పోతుంటే పాల్గారి గుర్తు హెలికాప్టర్ కూడా కనబడే. ఇట్లా ఏ గుర్తు తీసుకున్నా దీన మనం ఆడేటియే చూసేటియే ఉంటాయి తప్పకుండా. ఎవరికి కనబడని గుర్తుండాలంటే మొగుల్ మీదనో భూమి లోపట్నో దేవులాడుకోవాల్సిందే.